అందరికీ నమస్కారం. నీరు ప్రాణాధారం, జీవనాధారం. ప్రకృతిలో నీరు 75% ఆక్రమించి ఉంటే, అంటే సమస్తమైన ప్రపంచంలో 75% నీరుంటే 30% మాత్రమే భూభాగం ఉంది. అదేవిధంగా మన దేహంలో కూడా 75% నీటి యొక్క అంశం ఉంటే కేవలం 25% మాత్రమే పృథ్వీ యొక్క అంశం ఉంటుంది. మన దేహానికి నీరు అత్యంత ఇంతకుముందే చెప్పినట్లు ప్రాణాధారం, జీవనాధారం కాబట్టి ఆ నీటిని వాడే విధానం సక్రమంగా తెలుసుకొని నీటిని మనం సద్వినియోగం చేసినట్లయితే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, క్షేమదాయకంగా, సంతోషంగా, ఆహ్లాదంగా మన జీవితాన్ని గడిపేయవచ్చు అనమాట. ఈ నీరు కొంతమంది చన్నీళ్ళు తాగుతుంటారు, కొంతమంది వేడి నీళ్ళు తాగుతుంటారు, కొంతమంది గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి నీళ్లు తాగుతుంటారు. ఈ విధంగా వివిధ రకాలుగా వివిధ ప్రజలు ఈ యొక్క నీటిని సేవిస్తుంటారు. అంతేకాకుండా ఆహారం తీసుకునేటప్పుడు కూడా కొంతమంది ఆహారానికి ముందు విపరీతంగా నీళ్లు సేవిస్తుంటారు, ఆహారంతో పాటు విపరీతంగా నీళ్లు సేవిస్తుంటారు, ఆహారం తీసుకునేటువంటి వెంటనే కూడా నీళ్లు సేవిస్తుంటారు. మరి ఈ నీటికి సంబంధించి కొంత అవగాహన కలిగి ఉండడం వల్ల మరి అనేక జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మన బాడీ సంసిద్ధంగా ఉంటుందన్నమాట. ఈ నీరు సర్వసాధారణంగా మరి శీతాకాలంలో అయితే గోరువెచ్చని నీళ్ళు తాగడం చాలా చాలా మంచిది. అలా తాగలేనటువంటి వాళ్ళు మరి కనీసం కాచి చల్లార్చిన నీళ్లు తాగడం చాలా చాలా మంచిది. అదేవిధంగా వర్షాకాలంలో కూడా గోరువెచ్చని నీళ్ళు కానీ కాచి చల్లార్చిన నీళ్ళు కానీ తాగడం మంచిది. శీతాకాలంలో చన్నీళ్ళు తాగాలి. చన్నీళ్ళు తాగాలని చెప్పేసి మరి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీళ్లు కానీ ఇలాంటివి వాడకుండా మరి ఒక బిందెలో కానీ లేకపోతే ఈ మట్టి పాత్రలో ఉంచినటువంటి నీళ్లు కానీ తాగడం మంచిది. ఈ విధంగా నీళ్లు తాగడం సమయానుకూలంగా వాతావరణానికి అనుసరించి నీళ్లు తాగుతుండాలి. అంతేకాకుండా ఈ నీరు తాగేటప్పుడు కూడా టీ లాంటి నీరు కనీసం రోజు ఒక్కసారి తాగాలి. ఉదాహరణకి మరి శీతాకాలంలో చాయ్ అంటే కాస్త అల్లం వేసేసి నీటిని మరిగించేసేసి చాయ్ లాగా రోజు ఒక్కసారి తాగడం అలవాటు చేసుకోవాలి. చలికాలం అంతా అలాగే వాడుకోవాలి. అదేవిధంగా అంటే రోజు ఒక్కసారి అనమాట. అదేవిధంగా వర్షాకాలంలో మరి ఓమము, అజవాయి అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు కదా, ఈ యొక్క వాముని నీళ్ళల్లో వేసేసి మరిగించేసేసి దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క దాన్ని నీటిని ఫిల్టర్ చేసేసి అవసరమైతే ఒక కాస్త ఎలాచి పౌడర్ కూడా వేసేసుకొని టీ లాగా తాగుతుండాలన్నమాట. అట్లే ఈ యొక్క వేసవి కాలంలో సోంపు గింజల నీరు తాగడం అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే ఇదే పద్ధతిలో అంటే మనం వాముని ఏ విధంగా వాడుకున్నామో అదే పద్ధతిలో సోంపు లేదా జీలకర్ర అయినా పర్లేదన్నమాట. కాబట్టి సోంపు గింజలు కానీ జీలకర్ర కానీ ఏదో ఒకటి తీసుకొని మరి ఛాయ్ లాగా తయారు చేసుకొని వేసవికాలం వాడుకుంటుండాలి. ఈ విధంగా కాలానుగుణంగా ఈ యొక్క నీటిని వాడుతూ ఉండాలన్నమాట. కానీ నేను చెప్పినటువంటి పద్ధతిలో టోటల్గా మాత్రము మరి ఆ యొక్క కాలానుగుణంగా మరి మట్టి పాత్రలో ఉన్నటువంటి నీళ్ళను వేసవికాలంలో తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు లేదా గదివిచ్చినతో ఉన్నటువంటి నీళ్లు, కాచలార్చినటువంటి నీళ్ళని మనం మిగతా సీజన్లో తీసుకుంటూ ఉండాలన్నమాట. అంతేకాకుండా ఆహారం తీసుకునేటప్పుడు కూడా నీళ్లు ఎలా సేవించాలంటే ఆహారానికి ముందు ఒక అరగంట ముందు నీళ్ళు మాత్రమే సేవించాలి. ఆహారం ఒక అరగంట ముందు ఆహారం తీసుకుంటామనే సందర్భంలో లేకపోతే 15 నిమిషాలు తర్వాత ఆహారం తీసుకుంటామనేటప్పుడు నీళ్లు సేవించరాదనమాట. అదేవిధంగా ఆహారం తీసుకునేటప్పుడు టోటల్ ఆహారం అంతా తీసుకునేసరికి కూడా మ్యాక్సిమము ఒక 30-40 ml వరకు మాత్రమే మ్యాక్సిమం నీళ్ళు తీసుకోవాలి, కానీ ఎక్కువగా తాగరాదనమాట. అదేవిధంగా ఆహారం తర్వాత కూడా చాలా కొద్ది నీళ్ళు మాత్రమే సేవించి ఆహారం తర్వాత ఒక అరగంట లేదా గంట సేపు అంటే ముఖ్యంగా ఒక గంట వ్యవధించిన తర్వాత కాస్త నీళ్లు తాగుతుండాలన్నమాట. ఈ విధంగా తాగడం వల్ల మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా సక్రమంగా జీర్ణమై మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పోషకాంశాలు కూడా చక్కగా మన శరీరానికి అందుతాయి. కాబట్టి చక్కటి ఆరోగ్యం మనం సొంతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పద్ధతిలో నీళ్లు తీసుకోవాలి. అంతేకాకుండా నీళ్ళు కూడా ఒకేసారి విపరీతంగా తాగకూడదు అనమాట. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు 3 నుంచి 5 లీటర్ల వరకు, అంటే ఆ శరీర ప్రకృతిని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, సీజన్ను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి 3 నుంచి 5 లీటర్ల వరకు కాస్త నీళ్ళు తాగుతుండాలన్నమాట. అంతేగాని నీరు మనం తాగమని చెప్పాము, తాగితే మంచిదని చెప్పేసి ఒకేసారి ఎక్కువ నీళ్ళు తాగేసేసి మరి గంటల తరబడి మనం నీళ్లు తాగకుండా కూడా ఏమాత్రము క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు. ఆ విధంగా ఒకేసారి
మరి నీళ్లు తాగేసి మరి 3 గంటలు 4 గంటల సేపు ఏమీ నీళ్లు తాగకుండా ఉండడం వల్ల కూడా ఈ మూత్రలు ఎక్కువ వచ్చేసి మూత్రంలో అనేక రకాలైన పోషకాంశాలు కూడా తగ్గిపోయి దానివల్ల కూడా మనకు నీరసము, విస్తరణ, బలహీనత చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ మనం దృష్టిలో ఉంచుకొని నీటిని సేవించడం వల్ల సదా మనం క్షేమంగా ఆరోగ్యదాయకంగా ఉంటాం.